మీరందరూ డోర్ టు డోర్ తిరిగారు. ఐకేఎంఆర్ కానివ్వండి, గతంలో జరిగిన బాధుడు కార్యక్రమం కానివ్వండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, బాబు సూపర్ 6, చివరికి శంకరామం పేరుతో డోర్ టు డోర్ తిరిగారు. అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం. కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం, చర్చించేవాళ్ళం. దానివల్లే ఈ రోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చాం, ప్రశాంతమైన వాతావరణం అనుకుండొచ్చు, కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి. మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగేద్దాం. ఉద్యోగాలు కల్పిస్తామని మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఎన్ని వివరించి చెప్పాలి. నిరుద్యోగ భృతి కూడా ఇస్తాను, ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ భృతి కూడా. అది మీరు వివరించండి. రెండోది తల్లికి వందనం. తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇష్టమే కాదు, భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ. మహిళల్ని గౌరవించాలి, తల్లిని గౌరవించాలి అనేది తెలుగుదేశం పార్టీ విధానం. ఇది ఇప్పుడు కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది. అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం, మన చేతులు దులుపుకుంటాం కాదు. మహిళల్ని గౌరవించాలని ఇంట్లో మొదలవ్వాలి, మన వాడక భాషలో మొదలవ్వాలి. నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాలు నేను చూసా. ఆ పుస్తకాల్లో చూస్తే ఇంటి పనులంతా మహిళలు చేసేదే ఉంది. ఫోటోలు ఈ సంవత్సరం మార్చా. 50% మగవాళ్ళు చేయాలి, 50% ఆడవాళ్ళు చేయాలని పుస్తకాల్లో మేము మార్చా. మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి. ఇది మనం మాట్లాడాలి. తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఇస్తే కాదు, గౌరవించాలనేది. జూలై 5వ తారీఖు నాడు పీటీఎం మీటింగ్ జరుగుతుంది. ఆ పీటీఎం మీటింగ్ లో పిల్లలందరూ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని పెట్టాం. నేర్చుకోవాలి మనం, అది చాలా చాలా అవసరం కూడా. ఉచిత గ్యాస్, ప్రతి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం అందజేశాం. కానీ దాంట్లో ఒక ఇబ్బంది ఉంది, కొంతమంది వాడుకుంటున్నారు, కొంతమంది వాడుకోవట్లేదు. అందుకే ఈ సంవత్సరం నుంచి నేరుగా ప్రతి 4 నెలలకు ఒకసారి ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో మహిళల అకౌంట్ లో జమ చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తామని కూడా చెప్పండి. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. 4,000 రూపాయలు పెన్షన్ అండి వృద్ధులకి, 6,000 రూపాయలు వికలాంగులకి, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మనం అందజేస్తున్నాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు ఇట్లా. ధనిక రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక ఇవ్వట్ల. లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి లక్ష్యంతో ఈ రోజు మనం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. తెలియజేయండి, గడప గడప తీసుకెళ్లాలి. ఆ బాధ్యత మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అహర్నిశలు కష్టపడాలి, పార్టీ కోసం మనందరం పోరాడాలి, పని చేయాలి. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఒక నిర్ణయం తీసుకుంటే ముందుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం. ఈ జూలై 2వ తారీఖు నుంచి పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తుంది. సుపరిపాలనలో తొలి అడుగు అనే విషయం పైన ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది. అంతేకాకుండా పార్టీ కూడా బాధ్యత తీసుకుని కుటుంబ సాధికార సారథులు, క్లస్టర్ యూనిట్ బూత్ కంపల్సరీ డోర్ టు డోర్ తిరగాలి. మన పార్టీ టెక్నాలజీ అంటే బాగా ఇష్టం. కారణం ఏంటి, పాదయాత్రలో చాలా మంది నన్ను 2 విషయాలు అడిగారు. మొదటిది, అన్నా కష్టపడేవాడికి ఫోటోలు దిగేవాడికి సమానంగా చూస్తే ఎట్లా, నిజమైన కష్టపడిన కార్యకర్తలు మీరు గుర్తించండి అని నన్ను కోరారు. రెండో విషయం, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కలవరు, కూర్చుని మాట్లాడరు, మీటింగ్ వేయరు అని చెప్పారు. అందుకే మొదటి దానికి టెక్నాలజీతో జోడిస్తేనే పనిచేసింది ఎవరు, పనిచేయింది ఎవరు తెలుస్తుంది. ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు, ఓటీపీ పెడితే అందరు లొకేషన్ తిట్టుకున్నాడు. వీడికేం పని పట్టలేదు, పాదయాత్ర చేస్తే సరిపోతుంది, ఎన్ని ఎందుకు పెట్టాడు రాబోయ్ అని. అది పెట్టాం కనుకనే ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారో తెలుసుకున్నాం. అందుకే కార్యకర్తలు మేము గుర్తించగలుగుతున్నాం, అంటే పనిచేసిన కార్యకర్తలు గుర్తించగలుగుతున్నాం. ఫోటో స్టార్స్ కూడా గుర్తిస్తున్నాం. అద్భుతమైన ఫోటో స్టార్స్ వీళ్ళు, ఫోటోలు బాగా దిగుతారు, అటు ఉన్నాయని చెప్తున్నాం. సేమ్ థింగ్ మీరు చూస్తే మెంబర్షిప్ లో కూడా రెఫరల్ ఇచ్చాం. అక్కడ ఎవరు బాగా పనిచేశారు కూడా తెలుసుకున్నాం. అదే విధంగా మన టీడీపీ ఉంది యాప్, సోషల్ మీడియాలో ఎవరు బాగా పోస్టింగ్ చేశారు కూడా తెలుసుకున్నాం, వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తున్నాం. ఇది మొదటి. రెండోది, బాబు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. నియోజకవర్గానికి వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే, ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం కొని వెళ్ళాలి. అందుకే మీరు చూస్తే బాబు గారు వచ్చినా కూడా కార్యకర్తల మీటింగ్ పెడుతున్నారు. నేను ఈ రోజు వచ్చింది దేనికి, మన కృష్ణా యూనివర్సిటీలో కాన్వకేషన్ అంటే పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలి. కరెక్ట్ గా ఎంతసేపు పడుతుంది, వచ్చేదానికి 1 గంటన్నర 2 గంటల మీటింగ్ వెళ్ళిపోవచ్చు. నేను పొద్దున్న బయలుదేరి వచ్చి ఉత్తమ కార్యకర్తలను కలిసా, మిమ్మల్ని కలిసా, దాని తర్వాతనే వెళ్ళి ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమం నేను చేస్తున్నా. ఈ 2 కోరింది కార్యకర్తలు, చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ.